ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అది నా పట్టుదల, సంపాదిస్తా, కష్టపడతా, ఆదాయాన్ని పెంచుతా, మళ్లీ మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. శాశ్వతంగా పెద్ద కొడుకుగా ఉంటామా. తల్లులను చూస్తున్నా, చేతులు ఊపుతున్నారు. వాళ్ళని చూస్తే అదే ఆనందం నాకు. నిజంగానే వాళ్ళని చూస్తే ఒక పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదిస్తున్నారంటే శాశ్వతంగా ఈ నమ్మకాన్ని కాపాడుకుంటా, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా, మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా. ఈరోజు 2000 రూపాయలు వచ్చిన తర్వాత అంత మునుపు చూసుకొని పిల్లలు కూడా మా పెద్దల్ని చూసుకుంటున్నారు. అంత మునుపు సరిగా చూసుకున్న కోడళ్లు కూడా ఇప్పుడు పలకరిస్తున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు, మీరే చెప్పాలి. ఎవరిపైన ఆధారపడక్కర్లేదు. 5 కేజీల బియ్యం రూపాయికి ఇస్తున్నాం. పండగ పూట కానుకలు ఇస్తున్నాను. వైద్య ఖర్చులు నేనే పెడుతున్నా. భవిష్యత్తులో మీరు చూస్తే 5 లక్షల రూపాయల వరకు ఎవరి దయాదార్శనం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. అన్ని వైద్య ఖర్చులు ఫ్రీగా చేపిస్తాం. ఇంకో పక్కన అన్ని పనులు చేసిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు అయితే 100 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నా. ఎవరికైనా డయాబెటీస్ కానీ షుగర్ ఉంటే మీరు నచ్చిన ఏవైతే మెడికల్ షాపులు ఉన్నాయో అక్కడికి పోయి మీరు మందులు తీసుకుంటే ప్రభుత్వమే మొత్తం కూడా పే చేసే పరిస్థితిని తీసుకొస్తున్న. మందులన్నీ ఉచితంగా ఇస్తా. ఈ 2000 రూపాయలు పెట్టుకుని అవసరమైతే మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎప్పుడన్నా మీకు బుద్ధి పుడితే ఒక ఐస్ క్రీమ్ కూడా తీసిచ్చి, ఒక చాక్లెట్ కూడా ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకునే విధంగా చేస్తాను తప్ప ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. మగవారితో సమానంగా అన్ని హక్కులుండాలని, ఆత్మ గౌరవంతో బతకాలని ఆలోచించాను. ఆ రోజు పొదుపు ఉద్యమం, రివాల్వింగ్ ఫండ్. ఈరోజు నేను ఆలోచించింది, తోబుట్టిన అన్నదమ్ములు ఏదైతే ఆడబిడ్డకి ఎప్పుడో ఒకసారి పసుపు కుంకుమ పెడతారు. నేను 2 సార్లు ఇచ్చాను. భవిష్యత్తులో ఇస్తానే ఉంటాను. నాకు చెల్లెళ్లు చూస్తే 98 లక్షల మంది చెల్లెళ్లున్నారు. ఇంత పెద్ద ఎత్తున చెల్లెళ్లుండే ఏకైక అన్న నేనే. ఎంతైనా ఇస్తాను. మా చెల్లెళ్ల సౌభాగ్యమే నాకు ముఖ్యం. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా ధైర్యంగా ఉండండి. మీరు చెప్పండి, మీరు నన్ను చూసుకోకపోయినా మా అన్నున్నాడు, తప్పకుండా నన్ను చూసుకుంటాడనే నమ్మకం మీరు ఇవ్వండి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. రైతు చాలా సమస్యలున్నాయి. మామూలు సమస్యలు కాదు. కోనసీమలో క్రాప్ హాలిడే, రైతుల ఆత్మహత్యలు, ఎరువులు దొరకలేదు, క్రిమి సంహారక మందులు దొరకలేదు. రైల్వే స్టేషన్, మన పోలీస్ స్టేషన్లో ఎరువులు అమ్మే పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభించాం. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. ఒక్కొక్క రైతుకు 1,50,000 మాఫీ చేశాను. దేశంలో ఎక్కడా చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పు పెట్టి చేశాను. ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్లోకి మీ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నాను. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే 2 హెక్టార్లుండే రైతుకి నేను 9,000 ఇస్తున్నాను. వాళ్ళు 2 హెక్టార్ల పైన ఏమీ ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాం. కౌలు రైతుకి అన్నదాత సుఖీభావ వర్తింపజేస్తాం. ట్రాక్టర్లు ఇచ్చాం. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. ఇంకో పక్క మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చాం. ఇదే కాకుండా మీరు చూస్తే అనేక కార్యక్రమాలు రైతు కోసం ఇచ్చాను. కడాన ఈ విజయనగరం జిల్లా ZBNF లో ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఆదర్శమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు పతంజలి
ఇక్కడనే ఆహారం ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఉందో పెద్ద ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకటే రైతులకు గుర్తు చేసుకోండి, నేను మీకు అండగా ఉంటా, పెద్దన్నగా ఉంటా, తోడుగా ఉంటా. రైతు కళ్ళలో ఆనందం చూడడం నా ఏకైక లక్ష్యం. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టా, రైతు రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచి పైకి వచ్చే వరకు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ విధంగా చేయూతనివ్వాలనో అడుగడుగునా ఈ ప్రభుత్వం చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నామని మరొకసారి తెలియజేస్తున్నాను. బాగా చదివిస్తాం, పౌష్టికాహారం ఇప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, యువనేస్తాం. 2,000 రూపాయలు ఇచ్చాను, 5 లక్షల మందికి ఇస్తున్నాను, ఇంకా 5 లక్షల పర్వాలేదు. నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాను, ఇండస్ట్రీస్ తెప్పిస్తున్నాం. ఈ రోజే మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇండస్ట్రీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. నేను ఒక జిల్లాలోనే ఇండస్ట్రీస్ పెట్టడం లేదు, 13 జిల్లాల్లో సమానంగా అన్ని జిల్లాల్లో ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. మీ పక్కనే శ్రీకాకుళం ఉంది, ఫార్మాకు పెద్దపేట వేశాం. విజయనగరం ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దపేట వేశాం. పక్కనే విశాఖపట్నం ఉంది, నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. గోదావరి జిల్లా ఉంది, పెట్రోకెమికల్ కారిడార్ కింద తయారు చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాను మీరు చూస్తే ఆ జిల్లాలో ఉండే అవకాశాలు ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళాను. నేను ఆలోచించేది అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇది విజయనగరం జిల్లా దశ దిశ మార్చేయబోతుంది. హైదరాబాద్ లో ఆ రోజు ఒక శంషాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను. దానివల్ల హైదరాబాద్ మొత్తం రూపురేఖలే మారిపోయినాయి. భవిష్యత్తులో దీనివల్ల ఇంకొక పక్క ట్రైబల్ యూనివర్సిటీ వస్తూ ఉంది. మామూలు యూనివర్సిటీ గురుజాడ అప్పారావు పేరుతో ఇంకొక యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాను, ఇంకో పక్క వెటనరీ కాలేజ్ ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తునిచ్చి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ చేశాను. 1-2 కాదు, అనేక విధాలుగా ముందుకు పోయాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించండి. చంద్రన్న బీమా, మధ్యాహ్న భోజనం, పిల్లలందరూ విదేశాలకు పోవాలంటే 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, అన్నా క్యాంటీన్. 1-2 కాదు, పెళ్లి కానుక. కడాన మీరు పెళ్లికి డబ్బులు ఖర్చు అవుతుందని మీకు ఇబ్బంది లేకుండా పూర్తిగా పెళ్లిళ్లు కూడా చేసే బాధ్యత నేనే తీసుకున్నానంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఊర్లో మీరు చూశారు, దర్జాగా సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టించాం, ఇంకో పక్క వంట గ్యాస్ ఇచ్చాం, కరెంటు బాగా వస్తా ఉంది. ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ ఇప్పించాం. 200 ఛానల్స్ వస్తున్నాయి. ఎవరైనా వంట చేసుకోవాలంటే టీవీలో చూసి, ఏ ప్రోగ్రాం కావాలి బిర్యానీ తయారు చేసుకోవాలంటే టీవీలో చూసి బిర్యానీ తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. నాలెడ్జ్ అంతా మీ ఇంటికి తీసుకొచ్చాం. మొన్నే చెప్పాను, అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు తమ్ముళ్ళు, ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే సౌకర్యం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సర్వీసులు కానీ ఏదైనా పని అయిపోతుంది. అందుకే నేను ఆలోచించా, ఇంటికి ఒక సెల్ ఫోన్ ఎవరైతే మా డక్కరా సంఘాలతో ప్రారంభిస్తాను, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. దర్జాగా చంద్రన్న నాకు ఈ సమస్య ఉందంటే, చెల్లెమ్మ నేనున్నానని ఇమ్మీడియట్ గా మీ సమస్యనే పరిష్కారం చేస్తా. పరిష్కారం చేయడమే కాదు, చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. అలాంటి సమాజానికి మనం శ్రీకారం చుట్టాం. మనం ఈ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలివైన వాడు, నేరాల్లో దిట్ట,
మొన్నే చూశారు ఎన్నికల్లో ఫామ్ 7 ఉపయోగించి బతికుండే ఓటర్లను చంపేస్తున్నాడు. బతికుండంగానే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 9 లక్షల ఓట్లు తీసేయాలని అడ్డంగా దొరికి ఇప్పుడు చాలా మంది జైలుకు పంపించే పరిస్థితికి వచ్చాడు. అతనికి జైలుకు పోవడం అలవాటు, ఇలాంటి తప్పుడు పనులు చేయడం కూడా అలవాటు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను ఏ విధంగా 5 ఏళ్లు పనిచేశానో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. 12 కేసుల్లో ముద్దాయి, కానీ ముద్దాయి ఉన్నప్పుడు భయపడతాం మనం. మీరు ఒక చిన్న తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయట రాలేరు. మీరు ఎన్ని తప్పులు చేసినా లెక్క లేకుండా, సిగ్గు కూడా లేకుండా ఎదురు తిరిగి మాట్లాడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. చంపేశాడని మరణ వాంగ్మూలం రాయించడం, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు మొత్తం అంతా క్లీన్ చేసి శవానికి బ్యాండేజ్ కట్టే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్న ఇలాంటి వ్యక్తులు మళ్ళా దానిపైన మనం చంపేశామని సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు? ఏం చెప్పాలి మీకు? వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ వల్ల ఏమవుతుంది రాష్ట్రం? మనకు రక్షణ ఉంటుందా? మన ఆడబిడ్డలు బయట రాగలుగుతారా? మనం స్వేచ్ఛగా తిరగలుగుతామా? మన ఇంట్లో కూడా హత్యలు జరిగితే మనకు రక్షణ ఉంటుందా? ఊరికి ఒక రౌడీ. నేను చెప్తున్నా, నేను అప్పుడు కూడా సమైక్యాంధ్రప్రదేశ్లో ఒకటే చెప్పాను, రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. అదే మరి తీవ్రవాద సమస్యను పరిష్కారం చేయడం కోసం చాలా దృఢ సంకల్పంతో పోయాను. మత ఘర్షణలను అణిచివేశాను, మత సామరస్యాన్ని కాపాడాను, ముఠాలను అణిచివేశాను. ఆ రోజు నా మీద 24 బాంబుల ప్రయోగం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మళ్లీ ఈ పనులు చేయమన్నాడు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు కూడా వీళ్ళ మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. గంగిరెడ్డి అని వీళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి తీవ్రవాదులకు సెల్ ఫోన్లు ఇస్తే ఎన్క్వైరీలు కూడా బయటపడ్డాయి. నేను ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్లే అనుభవిస్తారు కాబట్టి నేను పట్టించుకోవడం లేదు. మీ ఆశీస్సులున్నాయి, దేవుని సహకారం ఉంది, ఆశీస్సులున్నాయి, ఎవరూ ఏమీ చేయలేరని ముందుకు పోతున్నా. కానీ నేను మీకు రక్షణ ఇవ్వాలి, దుర్మార్గులను ఎదుర్కోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇన్ని తప్పులు చేసి మళ్లీ తిరుగుతూ మనల్ని తిరుగుతున్నాడు అంటే ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? నాకైతే అందుకే తమ్ముళ్ళు మీరే కాపాడుకోవాలి. ఇక్కడ బొత్స మీకు తెలుసు, ఈ మనిషి యొక్క ప్రవర్తన విచిత్రమైన ప్రవర్తన. వీళ్ళ యొక్క ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ మీరు ఆదరించిన చాలా సమస్యలు వస్తాయి. మామూలు సమస్యలు కాదు, చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, ఈరోజు ఇంకొక పక్కన నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తొందరలోనే గోదావరి వంశధార అనుసంధానం చేస్తాం, గోదావరి పెన్నా అనుసంధానం చేస్తాం, వంశధార నాగావళి బాహుద ఈ నదులన్నీ కలుపుతాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాను. ఇది ఈ చీపురుపల్లిలో నేనిచ్చే హామీ, నేను చేసే ప్రతిజ్ఞని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతాను. 5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు చేశాను. 82,000 నుంచి 1,65,000 చేశాను. రాబోయే 5 సంవత్సరాల్లో 1,65,000 నుంచి 3,50,000 రూపాయలు తలసరి ఆదాయం పెంచే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా మళ్లీ మీకే ఇస్తా. మళ్ళా పెన్షన్లు పెంచుతా, పెళ్లి ఖర్చులు పెంచుతా, పసుపు కుంకుమ ఇస్తా, రైతులను ఆదుకుంటా, అన్ని పనులు నేను చేస్తాను. మళ్ళా అభివృద్ధి కూడా చేస్తాను. నేను ఒకటే నా ఆలోచన, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఒక ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోవాలి.
సింగపూర్ మలేషియా ఒకప్పుడు రెండు కలిసి ఉన్నాయి. మలేషియా ఆలోచించారు, ఈ సింగపూర్ వల్ల మాకు లాభం లేదు, వీళ్ళ వల్ల నష్టం, కాబట్టి వీళ్ళని పంపించేయాలని మనం ఎట్టయితే పంపించారో అదే మరిగా మలేషియా నుంచి సింగపూరియన్స్ అందరినీ పంపించేశారు. విధిలేని పరిస్థితిలో వచ్చారు. అక్కడి నుంచి ఒక కసి పెరిగింది, గట్టిగా పనిచేశారు. లీ క్వాన్ యూ ఒక లీడర్షిప్ ఇచ్చాడు. మొన్నే మీరు చూశారు, నార్త్ కొరియా చాలా ప్రమాదంగా ఉండే దేశం, అమెరికా అగ్రదేశం చర్చలు చేయాలనుకున్నారు. ప్రపంచమంతా చూశారు. ఎక్కడ చర్చ చేయాలంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఇద్దరికి ఆమోదయోగ్యంగా చిన్న దేశం సింగపూర్ దేశాన్ని ఎంపిక చేసుకున్నారు. అది వాళ్ళ శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సింగపూర్ ఏ విధంగా తయారైందంటే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారైంది. 59 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం తమ్ముళ్ళు, అది కూడా ఒక కారణం. ఈ రోజు 5 సంవత్సరాల్లో మీరు చూశారు, మళ్ళీ 5 సంవత్సరాలు మనమే ఉంటే ఎంత అభివృద్ధి అవుతాం ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే, కోడి కత్తి పార్టీ వస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మనకు రావాల్సిన డబ్బులు మన వాటా కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ నుంచి 1,20,000 కోట్లు మనకు రావాలి. ఆస్తుల పంపకం జరగలేదు, విభజన జరిగింది. నరేంద్ర మోడీ గారు విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మొన్నే విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తూ తలలేని మొండాన్ని మనకిచ్చారు. డివిజన్ అంతా కూడా రాయగడ్డకి వెళ్ళింది, ఆదాయం రాయగడ్డకి వెళ్ళింది. విశాఖపట్నం డివిజన్ పేరు పెట్టి విజయవాడ జోన్ పెట్టి విజయవాడ డివిజన్కి దీన్ని అప్పజెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ ఇది, మనకు జీవనాడి, దానికి నీళ్లు డబ్బులు ఇవ్వలేదు. మొన్నే గిన్నీస్ రికార్డు కూడా ఎక్కాం. అయితే ఈరోజు నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. జూలైలో గ్రావిటీ ద్వారా పోలవరం పూర్తి చేసి అటు సైడు ఇటు సైడు నీళ్లు ఇచ్చి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వంశధారకు కూడా అనుసంధానం చేస్తాం. మీకు నీళ్లు సమస్య లేకుండా చేస్తా. అది మనం చేస్తే 4,500 కోట్ల రూపాయలు కేంద్రం డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు అశోక్ గారు ఉన్నారు. నేను ఒకటి అడిగాను అశోక్ గారిని, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, అశోక్ గారు మీరు రాజీనామా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా తప్పకుండా ఈ క్షణమే రాజీనామా చేస్తున్నానని చెప్పిన వ్యక్తి అశోక్ గారు. పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. అది ఆయనలో ఉండే ఔదార్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యక్తిత్వం ఉండే వ్యక్తి, నీతి ఉండే వ్యక్తి, నీతి తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. కుట్ర కుతంత్రాలకు కేంద్రంగా బీజేపీ తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన తెలంగాణ కూడా అట్లనే తయారయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి కోడి కత్తి పార్టీని పట్టుకున్నారు. నేను అడుగుతున్నా, మీకేంటి సంబంధం? పోలవరం జరగకూడదని సుప్రీంకోర్టుకు వెళ్తారు, మన ఆస్తులు ఇవ్వరు, అన్నిటికీ అడ్డం పడతారు. మొన్ననే తెలంగాణ ఎన్నికలు జరిగితే నా మీద విరుచుకుపడి నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మాట్లాడుతూ తమ్ముళ్ళు ఆ రిటర్న్ గిఫ్ట్ 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పంపించే పరిస్థితికి వచ్చారు. మీ డబ్బులు మా దగ్గర ఏం పనిచేయవు. మీరు కావాలని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తున్నారు. రేపో ఎల్లుండో మళ్ళా మన అభ్యర్థులపైన రైడ్ చేస్తారు. అంటే మనం ఓడిపోవాలి, రాష్ట్రం భ్రష్టు పట్టాలి.
తెలంగాణకు ఊడిగం చేయాలి. అది వీళ్ళ కోరిక. నా శరీరంలో చివరి ఊపిరున్నంత వరకు అది జరగనియ్యనని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుషాన్ని నిరూపించుకుందాం. నేను అడుగుతున్నా ఇప్పుడు మీ తమ్ముళ్ళందరినీ, డ్రామాలు మీకు అర్థమైనాయి కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం వస్తా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కసి పెరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటామా? కేసీఆర్ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే చూశారు క్విడ్ ప్రోకో. సిబిఐ 12 ఎంక్వైరీలు వేశారు. 12లో A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. అందుకని నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయాడు. మన పక్కనే లక్ష్మణ్ పోటీ చేస్తున్నాడు. ఆ రోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్. ఆయన చెప్పాలి, ఈ 12 ఛార్జ్షీట్లు మీరే వేశారు, మీరిప్పుడు పోటీ చేస్తున్నారు, ప్రజా జీవితానికి వచ్చారు, ప్రజల కోసం సేవ చేస్తానంటున్నారు. వాస్తవాలు కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరే ఇవి పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పరుడు ఉండడానికి అర్హత ఉందా? ఆ విషయం కూడా ఈయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిబిఐని విమర్శించాడు, సిబిఐ పైన అటాక్ చేశాడు. ఇప్పుడు సిబిఐ ముద్దుగా మారిపోయింది. అంటే ఏంటి తమ్ముళ్ళు, ఏంటి అని ప్రవర్తన అంటే వ్యక్తులు బట్టి చేసిన తప్పు ఎవరైనా తప్పంటే వాళ్ళ మీద విరుచుకుపడిపోతాడు, వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు, వాళ్ళ మీద దాడులు చేస్తాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి లాభం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది నాయకులు ఉన్నాం, ఎప్పటి నుంచో ఇక్కడ చూస్తే కేటీఆర్ ఉన్నాడు, త్రిమూర్తుల రాజు ఉన్నాడు. ఆయనకు కూడా పోయిన ఎన్నికల్లో మనం ఆలోచించి సామాజిక న్యాయంలో భాగంగా ఆ రోజు మృణాల్ గారికి సీట్ ఇచ్చాం. కానీ ఈరోజు కూడా మళ్ళీ నాగార్జునకు సీట్ ఇచ్చాం. నేను ఒకటే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వారికే కాదు అనుమానులందరికీ, తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం. ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నారో ఎక్కడన్నా మీకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని కూడా సరిచేసే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. భేదాభిప్రాయాలు మర్చిపోదాం. ప్రజలు ఆశీస్సులు ఇస్తున్నారు. మీరు కూడా ఒకటే ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. గెలుపు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. అందుకనే చిన్న చిన్న సమస్యలున్నా, భేదాభిప్రాయాలున్నా, ఎక్కడన్నా అన్యాయం జరిగినా అది కూడా నేను సరిచేస్తాను. భవిష్యత్తులో నేను ఒకటే మాట చెప్తున్నా, ముఖ్యంగా చీపురపల్లి కార్యకర్తలకి, నాగార్జున్ని నేను వ్యక్తిగతంగా ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గెలిపించే బాధ్యత మీది. ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి. నాగార్జునే కాదు క్యాండిడేట్, మీరే క్యాండిడేట్ గా మీరు వెళ్ళండి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ అభిప్రాయాలు ఇచ్చారు. నిన్నటి వరకు నాగార్జున ఇండిపెండెంట్ గా పనిచేయాల. ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ గా ఏ నిర్ణయం చేసినా నాగార్జునే నిర్ణయం చేసే విధంగా నేను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ ఎంపిక చేసిన అభ్యర్థి నాగార్జున, అవునా కాదా? మీరందరూ ఆమోదించిన వ్యక్తి నాగార్జున. అందుకే నేను అడిగేది, మళ్లీ బొత్స వస్తే కష్టాలు తప్పవు. బొత్స గిచ్చా మనకొద్దు. మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంతంలో శాంతి, ప్రశాంతత ఇవి కూడా చాలా ముఖ్యం. స్వచ్ఛమైన రాజకీయాలు జరగాలి, నీతివంతమైన రాజకీయాలు జరగాలి.
నేను అందుకనే అభ్యర్థులందరినీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాను. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బిడ్డింగ్ పెట్టారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ క్యాండిడేట్లు. ఈరోజు మీరు చూడండి, అక్కడక్కడ ప్రారంభించారు. మనం రూలింగ్లో ఉన్నాం, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో ఉండే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు అడుగుతున్నా, ఎవరిచ్చారని అడుగుతున్నా. మీ అవినీతి డబ్బులు కానీ, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన డబ్బులు, నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు, అది పాపిస్ట్ డబ్బులు తప్ప మనకు మేలు చేసే డబ్బులు కాదు. నాయకులు కొంటారు, ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని నిర్వీర్యం చేయాలని చూస్తారు. ఈ పోరాటం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ముఖ్యమంత్రికి నా కోసం కాదు. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాల పొజిషన్లో ఉన్నా. ఎవరికీ దొరకని గౌరవం నాకు దొరికింది. కానీ ఈరోజు మనందరి భవిష్యత్తు మధ్యలో ఆగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అదే కాకుండా తెలంగాణ అంతా కూడా ఒకటయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడ వేరే రాజకీయ పార్టీలు లేవు. అందరినీ నిర్వీర్యం చేశారు, అందరినీ లాగేసుకున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా లేకుండా చేసి మన మీద దాడికి వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక పౌరుషం రావాలి. మనం కూడా తెలంగాణకు ధీటుగా ఉండాలంటే 25 పార్లమెంట్లకి 25 సీట్లు మనమే గెలవాలి. 175 అసెంబ్లీలకు మనమే గెలవాలి. మొన్న మీరు చూస్తే 119లో తెలంగాణలో 88, 89 గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఉండే ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు. అంటే అక్కడ చేసే దౌర్జన్యం, ఒకే పార్టీ ఉండి మనకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రంలో కూడా దౌర్జన్యాలు చేస్తూ మనకు అన్యాయం చేయడానికి పూనుకున్నారు. మన దగ్గర చూస్తే అపోజిషన్ పార్టీ అన్నిటికీ అడ్డంకులు. పోలవరం ఇష్టం లేదు, పట్టిసీమ ఇష్టం లేదు, రాజధాని ఇష్టం లేదు, కడాన పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చేది ఇష్టం లేదు, రౌడీయిజం, ఇంట్లో చిన్నాను చంపేస్తే దానికి కూడా గుండెపోటు కింద చిత్రీకరించే దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఒక పక్క తెలంగాణలో ఉండే టీఆర్ఎస్తో మనం పోరాడాలి, ఇంకో పక్క కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీతో పోరాడాలి. రేపో ఎల్లుండో మళ్ళీ మన మీద దాడులు ప్రారంభిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, నా ప్రాణం పోయినా బాంబులకే భయపడిన వాణ్ణి దాడులకు భయపడే సమస్య లేదు. నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక ఉక్కు సంకల్పంతో ముందుకు పోవాలి. ఈ పోరాటం మనందరి విజయం, మనందరి భవిష్యత్తుకి. వాళ్ళు చేసే దాడి రాష్ట్రం పైన దాడి, 5 కోట్ల ప్రజలపైన, భవిష్యత్తు పైన దాడి. దాన్ని తిప్పికొట్టి మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తు కోసం మనం ముందుకు పోవాలి, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ గౌరవం పోగొట్టుకున్న తర్వాత మనం మనుషులమే కాదు, మనం ఉన్నా చనిపోయినా ఒకటే. అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆత్మ గౌరవం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బుల పైన పర్వాలా, నాకు ఆ శక్తి ఉంది, సంపాదిస్తాం, కష్టపడతాం, కసిగా ముందుకు పోతాం. ఒక దూరదృష్టి ఉంది, ఒక విజన్ ఉంది. కానీ అవమానం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడుండే ప్రజానికాన్ని నీచంగా మాట్లాడడం, ఉలవ చేరుని ఎగతాళి చేయడం, మా దగ్గర పశువులు తింటాయని, ఆంధ్ర వాళ్ళు రాక్షసులని చెప్పి మాట్లాడడం, గతిలేక ఇక్కడికి వచ్చారని మాట్లాడడం. తెలివితో పోయాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్ళాం, నేనే అభివృద్ధి చేశా. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారంటే ఆ రోజు నేను చూపించిన చొరవ. రేపు కూడా ఒక్క తెలంగాణ కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో
అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రులు ఉంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిమ్మల్ని బతకనివని హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. ఇదే నా రిటర్న్ గిఫ్ట్ అని అడుగుతున్నా. ముసుగులో గుద్దులాట అవసరంలా. అందరికీ తెలుసు, మనందరికీ ఫ్యాన్ ఇక్కడ ఉంది, స్విచ్ హైదరాబాద్లో ఉంది, కరెంటు ఢిల్లీలో ఉంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇవ్వాలి, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయాలి, అప్పుడే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ముగ్గురు ముసుగులో గుద్దులాట వద్దు. ముగ్గురు రండి, మీ కథ ఏంటో ఒకేసారి తేల్చేస్తామని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇది ఆంధ్రులకు సంబంధించిన విషయం, నవ్యాంధ్ర పౌరుషం. అవునా కదా తమ్ముళ్ళు? ఎవరికైనా సరెండర్ అవుతామా? ఎవరైనా మన మీద పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో ఉండే కేసీఆర్కి బాంఛన్ నీ కాళ్లు మోకతా అనే సైన్యం కావాలి, ఊడిగం చేసే వ్యక్తులు కావాలి. ఆ ఊడిగం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వ్యక్తుల్ని, మొన్నే హిందూజా 100 ఎకరాల భూమి 10 ఎకరాలు కొట్టేయాలని వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారు. 11 ఎకరాల భూమి ఈయనకి ఇచ్చాడు. అది కూడా డబ్బులు ఆయనే ఇచ్చి షెల్ కంపెనీలు పంపించి తిరిగి ఆ డబ్బులు హిందూజాకిచ్చి ఆ ల్యాండ్ మాత్రం ఈయన కొట్టేశాడు. అది ఈడీ చెప్పారు, అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయండి, జగన్మోహన్ రెడ్డిని పనిష్ చేయమని చెప్పారు. ఈ తెలంగాణలో భూమి ఉంది, ఎందుకు కేసీఆర్ యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి జుట్టు కేసీఆర్ చేతుల్లో, మోడీ చేతుల్లో ఉన్న తమ్ముళ్ళు. ఈయన కీలు బొమ్మ తప్ప మాటలు మన మీద మాట్లాడతాడు, ఒక్క మాట కేసీఆర్ని మాట్లాడు, నరేంద్ర మోడీని మాట్లాడు. అర్థమైంది కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పోటీ చేయడానికి అర్హత ఉందా? మనందరికీ సంతోషం, ఈయన లోటస్ పాండ్లోనే శాశ్వతంగా ఉండిపోయి కేసీఆర్ దగ్గర ఒక మంత్రి అయిపోయి ఆనందంగా ఉంటే మనకి ఏ సమస్య లేదు. కానీ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి తప్పకుండా ఈ రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఇంకో పక్కన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. మొన్నటి వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయిందన్నారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, 75,000 కోట్లు ఇవ్వాలన్నారు. మళ్ళీ ఒక మాట మాట్లాడాలా. కేసీఆర్ ఎన్ని చేస్తున్నాడు, మీరేం మాట్లాడరు అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మీరు పార్టీలు పెట్టుకున్నారా, లేకపోతే ఆషామాషిగా పార్టీలు పెట్టుకున్నారా? మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, రాష్ట్రం మీద మూకమ్మడి దాడి జరుగుతా ఉంది. ఈ దాడి నుంచి కాపాడుకునే శక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకానికి ఉంది. ఆ శక్తి రేపు ఓట్ల రూపేణా 150+ సీట్లు మీరు గెలిపిస్తే, 150 కంటే ఎక్కువ మీరు గెలిపిస్తే, 25 పార్లమెంట్లు గెలిపిస్తే, ఆ తర్వాత ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరూ సిద్ధంగా ఉన్నారా? కేసీఆర్ పెత్తనాన్ని సాగనేయకుండా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో లేచి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చీపరిపల్లి మొత్తం వినపడాలి మనం చెప్పేది. తమ్ముళ్ళు మీ ఓటు, సైకిల్ గట్టిగా చెప్పాలి, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం.
ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నేను ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం అని గట్టిగా చెప్పాలి. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని. తమ్ముళ్ళు మీ స్ఫూర్తి చూసా, ఆడబిడ్డల స్ఫూర్తి చూసా. ఈ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లకి 9ని గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, త్రిమూర్తులరాజు గాని ఇక ఉండే కార్యకర్తలు గాని త్రిమూర్తులకి న్యాయం చేసే బాధ్యత నాది. అదే సమయంలో మీరందరూ కూడా కలిసి నాగార్జున్ని, అశోక్ గారిని అతిపెద్ద మెజార్టీతో గెలిపించండి. అవతల అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాకుండా గల్లంత ఏడుగా 2014లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయిందో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తామని, కసి తీర్చుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.